Hi viewers, welcome to Telugu Job Portal. Air Force Common Admission Test FCAT 2021 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కి ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి డిసెంబర్ 30 లాస్ట్ డేట్. తర్వాత అఫీషియల్ వెబ్సైట్స్ ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో నోటిఫికేషన్లో ఈ పర్టికులర్ వెబ్సైట్లోనే మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ, అందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించిన వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఈ కోర్స్ వచ్చి మనకి జనవరి 2022లో స్టార్ట్ అవుతుంది. ఈ లోపల రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ ఇయర్ అంటే ఫిబ్రవరి 20 and 21 ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవి సెంటర్స్. తర్వాత వేకెన్సీస్ ఇందులో మనకి ఎఫ్కాట్ ఎంట్రీ ఫ్లయింగ్ సంబంధించి, తర్వాత ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ డ్యూటీ, ఇందులో మళ్ళీ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచెస్. ఇందులో మనకి పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ సంబంధించి ఇవి కోర్స్ సంబంధించిన నెంబర్స్. తర్వాత వేకెన్సీస్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, లాజిస్టిక్స్ కానీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్, తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మనకి ఎలక్ట్రికల్ సంబంధించి, తర్వాత మెకానికల్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించిన ప్రతి కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకసారి వేకెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఏజ్ డీటెయిల్స్. ఫ్లయింగ్ బ్రాంచ్ ఈ డిసిప్లిన్కి మీకు ఎలిజిబిలిటీ ఉండాలంటే కనుక 20 నుంచి 24 మధ్యన మీ ఏజ్ ఉండాలి. తర్వాత గ్రౌండ్ డ్యూటీ, ఇందులో మళ్ళీ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి మీరు అప్లై చేసుకోవాలంటే 20 నుంచి 26 వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు. సో ఈ డేట్స్ మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. ముందుగా ఫ్లయింగ్ బ్రాంచ్ మీరు ఎలిజిబిలిటీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ చూస్తే మనకి ముందుగా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదువు ఉండాలి, అంటే 50% మార్క్స్ వచ్చి ఉండాలి మ్యాథ్స్లోను, ఫిజిక్స్లోను. తర్వాత డిగ్రీ అంటే మీరు ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ ఉంటే సరిపోతుంది, 60% మార్క్స్ వచ్చి ఉండాలి, అది ఒక క్వాలిఫికేషన్. లేదా 4 years డిగ్రీ, మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చదివినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ అంటే అసోసియేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా సంబంధించింది, లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంబంధించి సెక్షన్ A&B ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటే వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఫ్లయింగ్ బ్రాంచ్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కాకపోతే 10th ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది కామన్ అందరికీ, వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్లయింగ్ బ్రాంచ్కి. తర్వాత గ్రౌండ్ డ్యూటీ, ఇందులో మనకి టెక్నికల్, నాన్ టెక్నికల్ మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. సో ముందుగా ఫస్ట్ ఈ టెక్నికల్ బ్రాంచ్ సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డిసిప్లిన్. సో మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే సేమ్ ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదువు ఉండాలి. తర్వాత 4 years గ్రాడ్యుయేషన్, లేదా మనకి ఈ సెక్షన్ A&B ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉండాలి. ఎవరన్నా ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ అంటే మనకి పీజీ డిగ్రీ కలిపి చదువుంటే కొంతమంది జాయిన్ అయి ఉంటారు. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చదువుతారు, వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఆ డిసిప్లిన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, లేదా కంప్యూటర్ టెక్నాలజీ, CSE కానీ, ECE, EEE, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ. తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్, తర్వాత స్పేస్ క్రాఫ్ట్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, ఇన్ఫోటెక్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. సో మీరు చదువుకునే డిసిప్లిన్ ఇందులో ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీర్, మెకానికల్ సంబంధించిన డిసిప్లిన్ ఇది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే, ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదువు ఉండాలి. ఆ రెలవెంట్ డిసిప్లిన్ మీరు 4 years ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా సెక్షన్ A&B సంబంధించిన అసోసియేట్ మెంబర్షిప్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్. ఇక డిసిప్లిన్స్ ఇందులో మనకి ఏరోస్పేస్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, మెకాట్రానిక్స్ కానీ, లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ కానీ, ఆటోమోటివ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ అండ్ రబ్బర్ ఇంజనీరింగ్ ఇవి డిసిప్లిన్స్. తర్వాత గ్రౌండ్ డ్యూటీ సంబంధించిన నాన్ టెక్నికల్ బ్రాంచ్. సో వీటికి అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అంటే ఏ సబ్జెక్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రమే ఇచ్చారు, ప్రాసెస్ 10+2 అంతే. తర్వాత గ్రాడ్యుయేట్, మినిమం 3 years డిగ్రీ ఇది, అంటే మీరు ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, డిగ్రీలో ఏ గ్రూప్ చదువుకున్నా ఎలిజిబిలిటీ ఉంది, ఇంటర్ అండ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి.
మినిమం 60% మార్క్స్. తర్వాత ఇందులో మళ్ళీ అకౌంట్ సంబంధించిన బ్రాంచ్ ఇదేమో అడ్మినిస్ట్రేషన్ లాజిస్టిక్స్. ఇది అకౌంట్స్ అని మనకి ఇంటర్మీడియట్ తర్వాత రిలవెంట్ డిసిప్లిన్లో మీరు ఆ డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారు. అంటే మనకి బీకామ్ డిగ్రీ కానీ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ కానీ మేనేజ్మెంట్ స్టడీస్ కానీ సిఏ సిఎంఏ సిఎఫ్ఏ కోర్స్ కానీ లేదా బీఎస్సీ అంటే మనకి స్పెషలైజేషన్ వచ్చి ఫినాన్స్ అయి ఉండాలి. ఎందుకంటే అకౌంట్స్ బ్రాంచ్ సంబంధించిన వేకెన్సీ కాబట్టి ఇది. ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఫ్లయింగ్ బ్రాంచ్ మనకి గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ నాన్ టెక్నికల్ సంబంధించిన వేకెన్సీస్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవి. నెక్స్ట్ ఫీజు. మీరు ఫీజు 250 రూపీస్ ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్స్. మనకి February 21st and 20th ఎగ్జామినేషన్ జరిగామనుకోండి, సాటర్డే కానీ ఆర్ సండే కానీ. తర్వాత షెడ్యూల్. సో ఇక్కడ మనకి కొన్ని షిఫ్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, ఈ విధంగా షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. దాని తగ్గట్టుగా క్యాండిడేట్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఎగ్జామ్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎగ్జామ్ సంబంధించి. తర్వాత ఎగ్జామ్ సంబంధించి టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ముందు చెక్ చేసుకోవాలన్నీ కూడా. ఆఫ్కాట్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు స్టార్ట్ అవుతుంది, పూర్తి సమాచారం ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిలబస్. మనకి జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఏమైతుందో సేమ్ అదే సిలబస్ ఇది. ఇంగ్లీష్ ముఖ్యంగా ఈ యాంటనిమ్స్ కానీ సినోనిమ్స్, తర్వాత ఎర్రని ఫైండ్ అవుట్ చేయడం కానీ, సెంటెన్స్ కంప్లీషన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వొకాబులరీ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో అనడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏమైతే సిలబస్ ఉంటుందో సేమ్ అదే మనకిది. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, ఎన్వైరన్మెంట్, తర్వాత బేసిక్ సైన్స్, ఇంకా డిఫెన్స్, ఈ ఆర్ట్స్ కానీ కల్చర్, స్పోర్ట్స్, టోటల్గా అన్ని మనకి ఈ గ్రూప్స్ కానీ ఎస్ఎస్సి కానీ యూపీఎస్సీ ఏది తీసుకున్నా సరే మనకి జనరల్ అవేర్నెస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే సిలబస్ ఇది. న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఈ టైమ్ అండ్ వర్క్, డిస్టెన్స్, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ ఏంటంటే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం 10th లెవెల్. సో మిగతా అన్ని కూడా ఏంటంటే డిగ్రీ సంబంధించిన స్థాయిలో అడగడం జరుగుతుంది. ఇక రీజనింగ్, మిలిటరీ యాప్ట్యూడ్ అంటే మనకి స్పేషియల్ ఎబిలిటీ అంటే ఫిగర్స్ టైప్ ఉంటుంది మొత్తం అంతాను. మిలిటరీ యాప్ట్యూడ్ డయాగ్రామ్స్ మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆ టైప్. ఆల్రెడీ ఎస్ఎస్సీలో చాలామంది చూస్తుంటారు ఫిగర్స్ టైప్, మిర్రర్ ఇమేజ్ కానీ ఫిగర్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వెర్బల్, నాన్ వెర్బల్ అన్ని కలిపి రీజనింగ్ సెక్షన్లో సేమ్ ఆ టైప్ ఉంటాయి, కానీ కొంచెం డెప్త్గా అడగడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్స్. అఫీషియల్ ఇక్కడ కొన్ని లింక్స్ ఇచ్చారు. afcat.cdac.in లేదా careerindianairforce.cdac.in. ఈ వెబ్సైట్లో మీరు ప్రాక్టీస్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటే ముందుగా ఒక్కొక్క సెంటర్కి వచ్చిన అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఒక కట్ ఆఫ్ని పెడతారు. కట్ ఆఫ్ ఎవరికైతే ఉందో సో వారికి ఎగ్జామినేషన్ పిలుస్తారు వారికి. సో ఎగ్జామినేషన్ మనకి అంతా అయిపోయిన తర్వాత వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఆఫ్కాట్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ఉంటుంది. డిఫరెంట్ లొకేషన్స్లో మనకి అడగడం జరుగుతుంది. అంటే బెంగళూరు కానీ లేదా లక్నో, పంజాబ్, సో ఇటువంటి డిఫరెంట్ ఏరియాస్లో మనకి సెంటర్ తీస్తారు. తర్వాత ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా పిక్చర్ సంబంధించిన వాటికి సంబంధించిన టెస్ట్ ఇది. తర్వాత సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఒక్కో టెస్ట్ మీరు పాస్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్కి అలౌ చేస్తారు. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే వీళ్ళు పర్వాలేదు రికమెండెడ్ లిస్ట్ అయితే ఉంటుందో వారికి తర్వాత స్టేజ్లో టెస్ట్ ఉంటుంది. కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు, వాటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, 1 by 1 ఒకటి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పూర్తి సమాచారం కూడా మనకి షార్ట్ లిస్ట్ అయిన వరకు ఇంకా తెలియజేస్తారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్. నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఎక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేయడానికి ఇబ్బంది పడుతుంది కనుక ముందుగా నోటిఫికేషన్లోని ఒకసారి పేజ్ నెంబర్ 9 ఓపెన్ చేయండి. ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏమేమి ఆప్షన్స్ అడుగుతారు, సో మనకి సైన్ అప్ ఫార్మెట్లో ఏమి డీటెయిల్స్ ఇచ్చారు, ఏ ఫామ్స్ ఉన్నాయి, వాటికి తగ్గట్టుగా ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, పూర్తి సమాచారం ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే మీరే చేసుకోగలరు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆ కాలంలో ఏం ఎంటర్ చేయాలి. తర్వాత అంటే కొంతమందికి గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ కొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఇవ్వాలి ఇందులో అడగడం టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కోర్సు ప్రిఫరెన్స్ ఇందులో ఏం పెట్టాలి, తర్వాత ఎన్సీసీ స్పెషల్ ఇంటర్ అయితే ఏంటి, సో పూర్తి సమాచారం ఉంది. మీరు ఒకసారి నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 9 నుంచి చెక్ చేసుకుంటూ రండి, పూర్తి సమాచారం ఉంది. తర్వాత
ఎగ్జామ్ సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 5 చాయిస్ తెలుగు రాష్ట్రాల్లో చాలా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు 5 ఇచ్చుకోవచ్చు. హైదరాబాద్ ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, నిజామాబాద్, వరంగల్, కాకినాడ, గుంటూరు, ఇవి సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి చాలా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చారు. తర్వాత నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 22. ఇందులో మనకి ఏంటంటే మెడికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 47. ఇందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి హైట్ అండ్ వెయిట్ ఎంత ఉండాలి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ యొక్క హైట్ అండ్ ఏజ్ గ్రూప్ తగ్గట్టుగా ఎంత వెయిట్ ఉండాలి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క మెడికల్ స్టాండ్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఎఫ్కాట్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.